కాకరకాయ పులుసు అండి. నా స్టైల్లో కాకరకాయ పులుసు ఎలా చేశానో ఫుల్ వీడియో పెడుతున్నాను, చూసేయండి. ఫ్రెష్ కాకరకాయలు మా చెట్టివే కోసి చేశాను. చాలా టేస్టీగా ఉంటుంది ఈ రకంగా చేసుకుంటే. ఈ ఫుల్ వీడియో చూసేసి మీరు కూడా ట్రై చేసేయండి. చూద్దామా ఎలా చేశాను. కాకరకాయ పులుసు కోసం అండి, ఇవి మా చెట్లవి అండి. కాకరకాయలు కొన్నే వెళ్ళాయి, కానీ పులుసుకి ఇవి బాగా టేస్టీగా ఉంటాయని కాకరకాయ పులుసు చేస్తున్నానండి. ఫస్ట్ అయితే వీటిని ఈ తలా తోకలు కట్ చేసేసుకొని వీటి ఇలా తలా తోకలు తీసేసుకొని దీన్ని 4 పీసెస్గా అంటే కట్ చేయొద్దండి. ఇలా ఘాటు పెట్టుకొని ఇలా ఉంచుకోవాలి. ఇలా అన్నిటిని కూడా కట్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా అన్నిటిని కట్ చేసుకొని ఫస్ట్ వీటిని కొంచెం సేపు ఉడికించుకుందామండి. ఫస్ట్ వాటర్ని ఇలా ప్రిపేర్ చేసుకొని వాటర్లో కొంచెం సాల్ట్ అండ్ పసుపు వేయాలండి. ఈ వాటర్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలను వేసేసి ఒక 5 మినిట్స్ మరగనివ్వాలి. ఇలా మంచిగా ఒక 2 మినిట్స్ మరగనివ్వాలండి. మంచిగా అంటే కాకరకాయ ఒక 25% ఉడకాలన్నట్టు అలా ఉడకనివ్వాలి. చూడండి, 25% ఉడికింది. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసి చల్లారనిద్దాము. చూడండి, కాకరకాయలని ఇలా చల్లారనిద్దాము. ఇవి చల్లారేలోపు ఇందులోకి మసాలాను ప్రిపేర్ చేసుకుందామండి. కాకరకాయ పులుసు కోసం తీసుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్, ఫస్ట్ అయితే ఒక మీడియం సైజువి 2 ఆనియన్స్ అండి. తర్వాత ఒక నిమ్మకాయ అంత సైజు చింతపండు నానబెట్టుకోవాలి. ఇందులోకి మనం పేస్ట్ చేసుకోవాల్సిన మసాలాలు నువ్వులు, జీలకర్ర, ధనియాలు, పల్లీలు, కరోంజి, మెంతులు, సోంపు, వీటన్నిటిని కొంచెం ఫ్రై చేసుకొని మిక్సీ పడదాము. ఇప్పుడు ఈ కాకరకాయలకు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న స్టఫ్ని పెట్టేద్దామండి. ఇలా స్టఫ్ని ఒక్కొక్క కాకరకాయలో ఫుల్గా ఫిల్ చేసేసుకోవాలి. ఇలా అన్నీ ఫిల్ చేసేయాలండి. చూడండి, ఇలా అన్ని కాకరకాయలకి స్టఫ్ని ఫిలప్ చేసేసాను. ఇప్పుడు మనం కర్రీ ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాం. చూడండి, ఇలా ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఈ కాకరకాయలు ఇందులో వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. తక్కువ ఫ్లేమ్లో ఫ్రై అవ్వాలి ఇవి. ఇలా ఒక సైడ్ టర్న్ అయ్యాక ఇంకో సైడ్కి మెల్లగా కాకరకాయని తిప్పుకోవాలండి. లైట్గా ఇటు కూడా ఫ్రై అయ్యాక ఇలా ఫ్రై అయ్యాక మిగిలిన మసాలాను కూడా ఇలా వేసేయాలండి. వేసేసి ఒక 2 మినిట్స్ ఉడకనివ్వాలి మసాలా. చూడండి, మసాలా వేసాక ఇలా దగ్గరకు వచ్చాక ఇప్పుడు ఇందులోకి చింతపండు పులుసు పోసేయాలి. చూడండి, మన కాకరకాయ గ్రేవీ కర్రీ రెడీ అండి. ఇప్పుడు దీన్ని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే కర్రీ రెడీ అయినట్టే. చూడండి, మన కాకరకాయ పులుసు రెడీ అండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా సోంపు, కరోంజి అన్నీ వేసుకొని పులుసు చేసుకుంటే ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ రెసిపీ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.